దేవశ్రీ వంటలకు స్వాగతం అండి. ఈరోజు బూడిద గుమ్మడికాయతో పచ్చడి చేసి చూపిస్తాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు. అలాగే గుమ్మడికాయని శుభ్రంగా కడిగి నేను ఒక 200 గ్రాముల ముక్కల వరకు తీసుకున్నాను. ఇలా పిచ్ అంతా తీసేసి లోపల ఉన్న గింజలు కూడా తీసేసేయాలి. తీసి చిన్న చిన్న ముక్కలుగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నిటిని ఒక బౌల్లో వేసుకోవాలి. దీనికి ఉప్పు ఒక 2 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఉప్పు వేస్తే మళ్ళీ ముక్కలు ఎక్కువ ఉప్పుని పీల్చేస్తాయి. ముందు కలుపుకోవద్దు. ఒకవేళ సాలకపోతే తినేటప్పుడైనా చూసి కలుపుకోవచ్చు. అలాగే ఈ ముక్కలకి 4 టీ స్పూన్ల కారం సరిపోతుంది. 4 టీ స్పూన్ కారం వేసాను. ఒకవేళ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొక టీ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే 2 టీ స్పూన్ల ఆవు పిండి, పావు టీ స్పూన్ మెంతి పిండి, 1 టీ స్పూన్ పసుపు వేసి ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. ఈ ముక్కల్లో వాటర్ అన్నది తర్వాత దిగుద్ది. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని కచ్చాబచ్చా దంచి ఇవి కూడా వేసి ముక్కలన్నిటికి పట్టేలాగా కలుపుకోవాలి. ఒక నిమ్మకాయ కూడా తీసుకుని కలపాలి. అలాగే తాలింపుకి ఒక గరిటె ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు, పచ్చెనగపప్పు, ఒక 2 కరివేపాకు రెబ్బలు, కొంచెం ఇంగువ వేసి తాలింపు పెట్టుకోవాలి. ఈ పచ్చడిలోకి తాలింపు కాకుండా మామూలుగా పచ్చి ఆయిల్ కూడా కలుపుకోవచ్చు. మన ఆవకాయకి ఎలా అయితే కలుపుకుంటామో అలా కూడా కలుపుకున్న చాలా బాగుంటుంది. ఇలా కలుపుకోవచ్చు. అలాగే ఈ ముక్కలన్నిటిని బాగా కలిపి ఈ తాలింపులో వేసి కలుపుకోవాలి. ఈ పచ్చడి అన్నది ఫస్ట్ ఇలాగే ఫిట్గా ఉంటుందండి. కానీ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా ఊరితే గుజ్జుగా వస్తుంది. ఒకరోజు కలిపి పక్కన పెట్టేసుకుంటే ఒక 10 రోజుల వరకు తినొచ్చు, పాడవదు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా పచ్చి నూనె కలుపుకుని కూడా ఆవకాయలాగా చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.